హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఏంటి బ్రేస్లెట్స్ అన్నీ అని చూస్తున్నారా? యాక్చువల్లీ నేను కమెంట్స్లో చూసి మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, నా పాస్ట్ వీడియోలో మీకు రిలేషన్ ఎలాంటిది అని చెప్పేసి అనలైజ్ చేయలేక చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి, సో దానికి సొల్యూషన్ ఒక వీడియో చేస్తానన్నాను కదా, ఆ సొల్యూషన్ వీడియోనే ఇది అనమాట. ఏంటంటే ఈ వీడియోలో అసలు మీ పర్సన్ తోటి మీకుండే కనెక్షన్ ఏంటి, సోల్మేట్ కనెక్షనా, ట్విన్ ఫ్లేమ్స్ కనెక్షనా, లేదంటే కార్మిక్ రిలేషనా. అంటే ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఓన్లీ 1% ఉంటారు. సో మేబీ కార్మిక్ రిలేషనా, సోల్మేట్ రిలేషనా, లేదని అనుకుంటే ఆ 1% మీలో ఉన్న వాళ్ళు ఉంటే ట్విన్ ఫ్లేమ్స్ గురించి కూడా ఇందులో మీకు గైడెన్స్ దొరుకుతుంది. సో అసలు మీ కనెక్షన్ ఏంటి, ఈ మూడిట్లో ఏంటి మీ కనెక్షను, అండ్ మీ పర్సన్ తోటి మీకు ఫ్యూచర్ ఉందా లేదా అనే క్లారిటీ కూడా ఇందులో అయితే మీకు వస్తుంది. ఎందుకంటే నేను ఏం అనలైజ్ చేశానంటే, మీకు ఒక క్లారిటీ అనేది దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సన్ తోటి మీకు ఫ్యూచర్ ఉంది అని అనుకోండి, మీరు వెయిట్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ దొరుకుతుంది. లేదు అసలు ఆ పర్సన్ తోటి కనెక్షన్ ఉందా లేదా ఫ్యూచర్లో అనే క్లారిటీ లేకుండా అలానే టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ టైం వేస్ట్, మీ ఎమోషన్స్ వేస్ట్, మీరు ఇంకా సాడ్నెస్లోనే ఇలా ఉంటారు కదా. సో జస్ట్ ఒక గైడెన్స్ ఇవ్వాలి మీకు అన్నట్టయితే నేను అనుకున్నాను. ఇది ఓన్లీ గైడెన్స్ పర్పస్ కోసము, కంప్లీట్గా అయితే నేను మీరు అలా చేయండి ఇలా చేయండి అయినా అయితే నేను చెప్పట్లేదు. జస్ట్ నేను ఈ వీడియోలో మీకు గైడెన్స్ ఇస్తాను. తర్వాత డెసిషన్ తీసుకోవాల్సింది మీరు, మీ డెసిషన్ మీద స్టిక్ అవ్వాల్సింది మీరు. ఓకేనా? సో నేను ఇక్కడ 6 పైల్స్ అయితే పెట్టాను. అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ చేయకుండా పైల్ రీడింగ్ చేద్దాము అని అనుకున్నాను. ఎందుకు అంటే కలెక్టివ్ రీడింగ్లో ఎక్కువ క్లారిటీగా గైడెన్స్ అయితే దొరకదు మీకు అని అర్థమైంది. ఎందుకు అని అంటే ఈ కలెక్టివ్ రీడింగ్లో చాలామంది ఎనర్జీస్ పిక్ అవుతుంటాయి కదా అని సో అందులో ఏంటంటే కొన్ని మెసేజెస్ కొందరికి, కొన్ని మెసేజెస్ కొందరికి ఉంటాయి. సో మీరు మీ మెసేజ్ తీసుకుంటే కరెక్ట్గా ఓకే, లేదు అని అనుకుంటే ఇప్పుడు కొంతమంది కార్మిక్ రిలేషన్ ఉంటుంది, కొంతమందికి సోల్మేట్ ఉంటుంది. మీరు కార్మిక్ రిలేషన్ అనుకోండి, సోల్మేట్ రిలేషన్ మెసేజెస్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు రాంగ్ గైడెన్స్ దొరుకుతుంది కదా. సో నేను అందుకే ఈ వీడియోని పర్టికులర్గా కలెక్టివ్ రీడింగ్ కాకుండా ఇలా పిక్ ఏ పైల్ రీడింగ్లో పెట్టాను. అది కూడా నేను 6 పెట్టాను. ఎందుకు 6 పెట్టాను అంటే మీకు క్లియర్ గైడెన్స్ వస్తుంది అని. అంటే ఇప్పుడు నేను 100% గైడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి అయితే చెప్పాను, కానీ ఆల్మోస్ట్ 80% వరకు అయితే మీకు గైడెన్స్ అయితే దొరుకుతుంది. అదే తక్కువ పైల్స్ పెట్టాను అనుకోండి, మీరు చూస్ చేసుకున్న పైల్స్లో మీ రీడింగ్ ఉందో లేదో అనేది కూడా మీకు క్లారిటీగా తెలియాలి కదా. సో దానికోసమని నేను ఈ 6 పైల్స్ అయితే పెట్టాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబరు, మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేశాను. మీరు అందులో ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, కలెక్టివ్ రీడింగ్స్కి, ఈ వీడియోస్కి, మీ పర్సనల్ రీడింగ్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. కొంతమందికి కంప్లీట్గా రెజనేట్ అయితే వీడియో వాళ్ళకైతే డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ కొంతమందికి కంప్లీట్గా రెజనేట్ అవ్వని వాళ్ళకైతే మీ పర్సనల్ రీడింగ్ డిఫరెన్స్ ఉంటుంది. బెటర్ మీరు మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడము. సో నేనైతే కింద కాంటాక్ట్ నెంబరు అండ్ మెయిల్ ఐడి, ఈమెయిల్, ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేశాను. మీరు కావాలి పర్సనల్ రీడింగ్, మీ సిచ్యువేషన్ని నిజంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో అలానే టారో కార్డ్ రీడింగ్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకు అంటే టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి. ఎందుకు అని అంటే ఇది అకల్ సైన్స్. ఇందులో మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, వేరే వాళ్ళకి పర్సన్స్కి హెల్ప్ చేస్తున్నాము అని అంటే ఆ హెల్ప్ చేయాలి అంటే డివైన్ బ్లెస్సింగ్స్ మనతోటే ఉండాలన్నమాట. అందరికీ ఇది పాసిబుల్ అవ్వదు. సో మీరు నేర్చుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసే కంటే ముందు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మీ లైఫ్ని మీరు మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో దానికోసమైనా కూడా మీరు టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవచ్చు. మీకోసం మీరైనా నేర్చుకోవచ్చు, లేదనుకుంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని నేర్చుకోవచ్చు. ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, ఫినాన్షియల్గా ఇండిపెండెన్స్గా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవచ్చు. సో మీలో ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో మీకు నేను అక్కడ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే,
సో ఇంకా ఇక్కడ చూద్దాము. నేను ఇక్కడ పైల్స్ పెట్టాను కదా, ఇక్కడ ఫస్ట్ పైల్కి నెంబర్ 1 అండ్ ఇదేంటంటే ఎమెథిస్ట్ బ్రేస్లెట్, క్రిస్టల్స్ బ్రేస్లెట్ పెట్టాను, మొత్తం అన్ని క్రిస్టల్సే. సో సెకండ్ పైల్కి నెంబర్ 2 అండ్ ఇది రెడ్ ఎగేట్ క్రిస్టల్. అండ్ పైల్ నెంబర్ 3కి నెంబర్ 3 అండ్ ఇది టైగర్ ఐ క్రిస్టల్. అండ్ పైల్ 4కి నెంబర్ 4 అండ్ ఇదేంటంటే క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్. అండ్ ఇది పైల్ 5 నెంబర్ 5 అండ్ ఇది రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్. పైల్ నెంబర్ 6కి నెంబర్ 6 అండ్ ఇదేంటంటే గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్. సో ఇక్కడ మీకు నెంబర్స్ అయినా అంటే మీకు సమ్ లక్కీ నెంబర్స్ ఉంటాయి కదా, లక్కీ నెంబర్స్గా లేకపోతే మీ డెస్టినీ నెంబర్ని చూస్ చేసుకోవడం. సో ఇలాంటి మీ ఇక్కడ ఏ నెంబర్స్లో మీకు ఏది చూస్ చేసుకోవాలని అనిపిస్తే అది చూస్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మీకు ఇక్కడ క్రిస్టల్స్ ఏవైతే అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో అవైతే సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు అలా కూడా కాదు, మాకు ఇంకా అప్పటికి కూడా డౌట్ ఉంది అని అనుకుంటే నేను ఒక్కొక్క పైల్కి మీ కరెంట్ సిచ్యువేషన్ అయితే చెప్తాను, మీ రిలేషన్ సిచ్యువేషన్ అయితే చెప్తాను. సో మీరు ఆ సిచ్యువేషన్ చూసి మీ పైల్ అని చెప్పేసి మీరు గైడెన్స్ తీసుకున్నా ఓకే. లేదు అని అనుకుంటే కంప్లీట్గా మేము వీడియో అంతా చూస్తాము, మాకు ఎందులో గైడెన్స్ దొరికితే ఆ గైడెన్స్ తీసుకుంటాము అని అంటే కూడా అది మీ ఇష్టము. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో మీ గైడెన్స్ పర్పస్ కోసమే, ఫైనల్ డెసిషన్ మీద అయ్యి ఉండాలి. అది మీరు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్పాను కదా అని చెప్పేసి అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఒక గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను ఈ వీడియోలో అంటే ఇది మీ లైఫ్కి రిలేటెడ్ కదా, సో నేను అందుకే చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అయితే మన రీడింగ్ ఫస్ట్ పైల్తో స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ఈ ఫస్ట్ పైల్ అంటే నెంబర్ 1 కానీ లేదు అని అంటే ఈ ఎమథిస్ట్ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో నేను ఫస్ట్ అయితే మీ రిలేషన్ సిచ్యువేషన్ చెప్తాను, అది మీకు రెజొనేట్ అయితే మీరు గైడెన్స్ తీసుకోండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఓకే, స్టార్టింగే చాలా మంచి ఎంట్రీ. 5 ఆఫ్ పెంటకిల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ కప్స్. సో ఇక్కడ నాకేం అనిపిస్తుందంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీకు మేబీ ప్రీవియస్లో చాలా మంచిగా ఉండి ఉండొచ్చు ఈ రిలేషను. దాని తర్వాత సడన్గా చేంజెస్ అయితే మీ రిలేషన్లో మీరు చూసారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే మీ పర్సన్ మీతోటి సడన్ బిహేవియర్ చేంజ్ అనమాట. అది రీజన్ లేకోకుండా ఏమి అంటే లైక్ చిన్న గొడవలు అయి ఉండొచ్చు, కానీ వాటి వల్ల మీ బిహేవియర్, మీ పర్సన్ బిహేవియర్ ఇంతగా చేంజ్ అవ్వడానికైతే రీజన్స్ ఆ చిన్న గొడవలు అయితే కాదు అన్నట్టు మీకు అనిపించి ఉండొచ్చు. సో అంటే ఏంటంటే మీ సిచ్యువేషన్లో అంటే మీ లవ్ రిలేషన్లో చాలా సడన్ చేంజెస్ అయితే మీరు చూసారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో దట్టు అక్కడ ఏంటంటే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ ఈ సిచ్యువేషన్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానీ నాకైతే కనిపిస్తుంది. అంటే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, అంటే ఇంటెన్షనల్గా హర్ట్ చేసినా చేయకపోయినా కూడా ఆ పర్సన్ బిహేవియర్ అయితే మిమ్మల్ని హర్ట్ చేసింది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు అసలు ఆ సిచ్యువేషన్ నుంచి ఆ సరౌండింగ్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్టు కూడా ఫీల్ అయినట్టు ఉన్నారు ప్రీవియస్గా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ బిహేవియర్ కొంచెం స్టబాన్గా ఉండింది అన్నట్టు కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీ చుట్టుపక్కల మిమ్మల్ని స్పైయింగ్ ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మీ రిలేషన్లో మీరు ఎలా ఉన్నారు, మీరు మాట్లాడుకుంటున్నారా లేదా, మీరు ఎలా ఉన్నారు, అంటే మీ రిలేషన్ ఎలా ఉంది అని ఇలాంటివన్నీ
చెక్ చేసే వాళ్ళు మీ సరౌండింగ్స్లో చాలా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఫస్ట్ థింగ్, మీ రిలేషన్లో సడన్ చేంజ్, మీ పర్సన్ బిహేవియర్లో సడన్ చేంజ్ అయితే మీరు చూశారు. మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు చాలా చాలా సఫర్ అయ్యారు. అంటే ఏంటంటే తను అన్న మాటలు, తను నెగిటివ్గా మాట్లాడి ఉండొచ్చు. సో ఇలాంటివి మీ పర్సన్ మాటలకి మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ రిలేషన్లో. యాక్చువల్లీ చెప్పాలంటే అంటే ఈ రిలేషన్లో మీరు కొంచెం ఎగ్జాస్ట్ అయినట్టు కూడా నాకు అనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ కొంచెం స్టబాన్, ఆ పర్సన్ అనుకున్నదే జరగాలి, అనుకున్నదే చేయాలి అన్నట్టయితే ఇలా ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ పర్సన్కి అందరూ తనని రికగ్నైజ్ చేయాలి అన్నట్టు కూడా, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అన్నట్టు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మీ సరౌండింగ్స్లో స్పైయింగ్ ఎనర్జీస్, అంటే ఏంటంటే మీ కనెక్షన్ మంచిగా ఉంటే జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు, మిమ్మల్ని దూరం చేయాలి అని చెప్పేసి మీకు మీ పర్సన్ మీద లేనిపోనివి చెప్పడాలు, ఆ పర్సన్కి మీ మీద లేనిపోనివి చెప్పడాలు, సో ఇలాంటివన్నీ జరిగినట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఫైనల్గా మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా బయటికి వచ్చేసేయాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. సో ఇప్పటివరకు మీ కనెక్షన్లో లైక్ ఏంటంటే ఇవన్నీ జరిగాయి అని నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీ కనెక్షన్లో మీరు జరిగి ఉంటే ఈ పైల్ మీకు రెజనేట్ అవుతుంది. సో చూసారు కదా మీ కనెక్షన్ ఎలా ఉండింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ కనెక్షన్లో మీది ఏ కనెక్షన్, అంటే మీది కార్మిక్ రిలేషనా, సోల్మేట్ కనెక్షనా, లేదు అని అనుకుంటే మీ పర్సన్తో మీకు ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉందా, ఇవైతే చెక్ చేద్దాము. అండ్ అట్లనే మీ పర్సన్ తోటి మీకు ఫ్యూచర్ ఉందా లేదా అనేది అయితే కూడా చెక్ చేద్దాము. ఎందుకు అంటే నేను ఇక్కడ గైడెన్స్ ఇద్దాము అన్నట్టు అనుకున్నాను కదా, అందుకే ప్రిడిక్షన్స్ అయితే చెప్తున్నాను. యాక్చువల్లీ రీడింగ్స్లో ప్రిడిక్షన్స్ అయితే చెయ్యము. సో నేను జస్ట్ చెప్తున్నాను మీకు, మీరు కొంచెం గైడెన్స్ తీసుకుంటే మీ లైఫ్లో చేంజెస్ అనేవి అయితే చూడగలరు, పాజిటివ్ చేంజెస్ అయితే చూడగలరు అన్నట్టు నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రిడిక్షన్స్ అయితే నార్మల్గా అయితే రీడింగ్స్లో చెప్పము, బట్ రీడింగ్స్లో నేను ఇప్పుడైతే చెప్పాలి అన్నట్టయితే నాకు అనిపించింది మీ గైడెన్స్ కోసం. సో చూద్దాము అసలు మీది ఏ కనెక్షన్ అనేది అయితే చూద్దాము. వావ్, ఓకే. ఓకే, నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీ రిలేషన్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టయితే చూపిస్తుంది. అంటే మీ రిలేషన్లో చాలా ఫేస్ చేస్తుండొచ్చు. అంటే ఏంటంటే మీ పర్సన్ తోటి ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ బిహేవియరు, మీ పర్సన్ మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నాకు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడానికి ఏదో రీజన్ ఉంది, సంథింగ్. అది మీ పర్సన్కి తెలియకుండా చేశారు, తెలిసి చేశారు అనేది అయితే తెలీదు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినా కూడా మీ రిలేషన్ ఏంటంటే సోల్మేట్ కనెక్షన్ అండి. అంటే మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉంది అన్నట్టు. సో మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉంది, బట్ కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే తెలుస్తుంది మీ పర్సను సంథింగ్ బ్యాలెన్స్ అయితే కావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే లైఫ్లో మేబీ కెరీర్ రిలేటెడ్ కానీ, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ తోటి, మీతోటి బ్యాలెన్స్. సో ఇలా అనమాట, మీ పర్సన్ ఏదో సమ్ 2 థింగ్స్లో జగులు అవుతున్నారు అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే ఈ పర్సన్ అయితే ఇలా బిహేవ్ చేయడం ఇవన్నీ జరిగాయి అన్నట్టయితే అనిపిస్తుంది నాకు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారు అంటే మీతోటి ఒక పీస్ఫుల్ టైం స్పెండ్ చేయాలి, పీస్ఫుల్ రిలేషన్ కావాలి, అది ఏంటంటే హ్యాపీ రిలేషన్ కావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. సో మీ కనెక్షన్కి ఫ్యూచర్ అయితే ఉండే పాసిబిలిటీస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ అగైన్ ఇది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు కావాలి అని చెప్పేసి మీ ఇద్దరు, నాట్ ఓన్లీ యూ, మీ పర్సన్ కూడా ఇద్దరు కావాలి ఈ రిలేషన్ ఫ్యూచర్ ఉండాలి అన్నట్టు అనుకుంటే మాత్రం ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉంటుంది.
ఇద్దరిలో ఒక్కరు అనుకోకపోయినా కూడా ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉండదు, కానీ ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అంటే ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఈ రిలేషన్ మీద వర్క్ చేస్తే ఈ రిలేషన్ అయితే మీది వర్కౌట్ అవుతుంది. అండ్ అది కూడా చాలా తొందరపడి డెసిషన్స్ తీసుకోవడం ఇలాంటివి అయితే చేయకండి. అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేవి అయితే తెలుసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని మంచిగా దాని తర్వాత వాటి మీద వర్క్ చేసి ఒక స్టెబిలిటీని అయితే మీరు గెయిన్ చేస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఇది మీ ఇద్దరు కలిసి చేయాలి. మీ ఇద్దరిలో ఎవరు ఒక్కరు వద్దనుకున్నా కూడా ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉండదు. మీరు కావాలి అని అనుకొని మీ పర్సన్ వద్దనుకున్నా ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉండదు. మీరు వద్దు అనుకొని మీ పర్సన్ కావాలనుకున్నా కూడా ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉండదు. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు కలిసి రిలేషన్లో వర్క్ చేస్తేనే మీ రిలేషన్కి ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇది పైల్ 1 రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ పైల్ 2, ఎవరైతే ఈ నెంబర్ 2 ఆర్ఎల్స్ ఈ రెడ్ అగేట్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్. ఫస్ట్ అయితే చూద్దాము మీ రిలేషన్ సిచ్యువేషన్ ఏంటి అనేది, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ రీడింగ్ మీకా కాదా అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే చూద్దాము. ఓకే, స్టార్ కార్డు. ఓకే, 3 ఆఫ్ పెంటకిల్స్. ఓకే, సో సారీ, ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్ స్టార్టింగ్లో చాలా తొందరగా, అంటే మీ ఇద్దరి మధ్యలో క్లోజ్నెస్ అనేది చాలా తొందరగా పెరిగింది. మీ ఇద్దరికి చాలా పాజిటివిటీ అనిపించింది ఈ రిలేషన్లో అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొలీగ్స్ అనుకోండి, మీరు తనకి హెల్ప్ చేయడం, తను మీకు హెల్ప్ చేయడం, సో ఇలాంటివి. నాట్ ఓన్లీ దట్, మేబీ మీరు వేరే అయినా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరికొకరు హీల్ చేసుకోవడం, ఒకరి పెయిన్ ఒకరు అర్థం చేసుకొని వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, సో ఇలాంటివన్నీ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ నాకు వితిన్ 9 మంత్స్ మీ కనెక్షన్ చాలా చాలా పాజిటివ్గా టర్న్ అయింది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే తొందరగా మీ కనెక్షన్ అనేది చాలా గ్రోత్ని చూసింది అన్నట్టయితే నాకు ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత కనెక్షన్ అంతా మంచిగా ఉంటుంది, ఇంకా ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది కనెక్షన్కి అని మీరు అనుకున్నారు. అండ్ మీరు ఒక్కరే కాదు, ఆ పర్సన్ కూడా అలానే అనుకున్నారు. కానీ సడన్గా టవర్ మూమెంట్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రాంక్లీ సెయింగ్ మీ కనెక్షన్లో టవర్ మూమెంట్ రావాలి అని ఉన్నింది. ఎందుకు అంటే నాకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీరు మీ పర్సను ఇద్దరిలో ఎవరో ఓవర్ డిపెండెంట్ అయ్యారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఏంటంటే మీరు ఆ పర్సన్ మీద ఎక్కువ ఎమోషనల్గా డిపెండ్ అవ్వడం కానీ, లేదు అనుకుంటే మీ పర్సన్ మీ మీద ఎక్కువ ఎమోషనల్గా డిపెండ్ అవ్వడం కానీ ఇలాంటివి చేశారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అందుకే ఈ కనెక్షన్లో టవర్ మూమెంట్ వచ్చిందనమాట. అంటే ఎందుకు వచ్చింది టవర్ మూమెంట్ అంటే, ఓవర్ ఎమోషనల్ డిపెండెంట్గా ఉండడము కరెక్ట్ కాదండి. అందుకే మీ గురించి మీరు తెలుసుకోవాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ కాకపోతే మీకంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని మీరు సఫర్ చేసుకుంటూ వేరే వాళ్ళ కోసం మాత్రమే ఉండాలి అన్నట్టయితే యూనివర్స్ ఎప్పటికీ అనుకోదన్నమాట. అందుకోసం అని చెప్పేసి మీ లవ్లో, అంటే మీ కనెక్షన్లో టవర్ మూమెంట్ అనేది వచ్చింది. అంటే ఈ టవర్ మూమెంట్లో మనుషులది కొంచెం రోల్ ఉంది, అండ్ ఈవెన్ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉంది అన్నట్టు చూపిస్తుంది. అంటే ఏంటంటే మీ కనెక్షను బ్రేక్ అవ్వడానికి రీజను మీ ఓవర్ డిపెండెంట్ అనమాట. నాట్ ఓన్లీ మీరుగా మాత్రమే కాదు, మీ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో ఇద్దరిలో ఎవరో ఒకరు ఓవర్ డిపెండెంట్ అయ్యారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే
మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నా కూడా మీరు వాటిని పట్టించుకోలేదు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అంటే మీరు ఆ కనెక్షన్లోనే ఉండిపోయి ఆ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా అయింది, ఎందుకు బ్రేక్ అయింది, ఇంత మంచిగా ఉంటున్నాయి కదా ఇద్దరము, ఎందుకు ఇలా అయింది అన్నట్టయితే చాలా సాడ్గా ఫీల్ అయ్యారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అనేది కూడా మీరు మర్చిపోయారు. సో మర్చిపోయి ఆ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ చాలా సాడ్గా ఉండడం ఇలాంటివన్నీ చేశారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. డివైన్ మీకు ఆఫర్స్ ఇస్తున్నా కూడా మీరు వాటిని పట్టించుకోలేదు అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఈ రిలేషన్ గురించి ఒక హోప్ తోటి ఉన్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే అంత మంచిగా ఉండే కదా, సడన్గా ఇలా ఎందుకు అయ్యింది, మళ్ళీ చేంజ్ అవుతుందేమో సిచ్యువేషను, మళ్ళీ ఈ సిచ్యువేషన్ని మంచిగా టర్న్ చేసుకోవచ్చేమో అన్నట్టయితే మీరు అనుకుంటున్నారు. మీరు ఇప్పటికి కూడా నాకు అదే హోప్లో ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రీవియస్గా అంత హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు ఇక్కడ మీ కనెక్షన్లో నెగిటివిటీ కనిపించట్లేదు. నెగిటివిటీ ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఇలా ఓవర్ డిపెండెంట్గా ఉండకూడదు అనేది ఒక్కటే రీజన్ అనమాట. సో అలా ఉండకుండా మీ ప్రియారిటీస్ మీరు అనలైజ్ చేసి, అంటే లైక్ మీరు మీకు ప్రియారిటీ ఇచ్చుకొని, అఫ్కోర్స్ లవ్ చేసిన పర్సన్కి ప్రయారిటీ ఇవ్వాలి కాదనట్లేదు, కానీ మిమ్మల్ని మీరు సఫర్ చేసుకోకుండా మీ పర్సన్కి మీరు లైక్ ఇంపార్టెన్స్ ఇస్తూనే మీకు కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అన్నట్టయితే దానికోసమని మీ బ్రేక్ జరిగినట్టుంది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ చుట్టుపక్కల అయితే నాకు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు. అందుకోసమే ఓన్లీ మీరు మీ సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి, రియలైజ్ అవ్వాలి, ఓవర్ డిపెండెంట్ అవ్వకూడదు, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ఎమోషనల్గా అన్నట్టయితే దానికోసమని టవర్ మూమెంట్ వచ్చినట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇది సిచ్యువేషన్ పైల్ 2కి. ఇది మీకు రెజనేట్ అయితే ఈ కనెక్షన్, మీ కనెక్షన్ ఎలాంటిది, మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది అయితే మీరు చూడండి. చూద్దాము అసలు మీ కనెక్షన్ ఏంటి, అంటే ఎలాంటి కనెక్షను, మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉందా లేదా అనేది అయితే చూద్దాము. ఓకే, కార్డ్స్ షఫుల్ అవ్వట్లేదు, స్ట్రక్కింగ్ ఎనర్జీ చూపిస్తుంది. నాకు తెలిసి మీరు స్ట్రక్ అయి ఉన్నారు అక్కడే, అంటే ఐ మీన్ ఆ సిచ్యువేషన్లోనే, ఆ టవర్ మూమెంట్ సిచ్యువేషన్లోనే స్ట్రక్ అయి ఉన్నారు. సో దాని నుండి బయటికి రండి. ఓకే, సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ కనెక్షను 2 టైప్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే మీ కనెక్షన్లో కొంచెం కార్మిక్ కనెక్షన్ ఉంది, కొంచెం ఏంటంటే సోల్మేట్ కనెక్షన్ కూడా ఉంది. అంటే అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కనెక్షన్లో మొత్తం కంప్లీట్గా పాజిటివ్గా జరుగుతుంది అని అంటే అది వేరు, లేదు కంప్లీట్గా మొత్తం నెగిటివ్గా జరుగుతుందంటే అది వేరు. మీ కనెక్షన్లో ఏంటంటే మిక్స్ అనమాట. అంటే ఇప్పుడు కార్మిక్ రిలేషను మీ కనెక్షన్కి, ఐ మీన్ మీ కనెక్షన్ కంప్లీట్గా కార్మిక్ కాదు, కానీ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో మీ కనెక్షన్ అనేది కార్మిక్గా టర్న్ అయింది. అది కూడా ఎందుకు అని అంటే మీ ఇద్దరికి సపరేట్గా కార్మిక్ బ్యాగేజెస్ క్లియర్ చేయాలన్నమాట. సో వాటి కోసం అని చెప్పేసి మీరు ఆ పర్సన్కి, మీ పర్సన్కి కానీ కొన్ని కార్మిక్ రిలేషన్ని ఉండొచ్చు. అంటే ఏంటంటే మీ పర్సన్ కర్మని అనుభవించాలి అన్నట్టు ఉండొచ్చు. నాకు ఇక్కడ ఫ్రాంక్లీ సెయింగ్ మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టుంది అని అనిపిస్తుంది నాకు. అంటే ఏంటంటే థర్డ్ పార్టీ అంటే కంప్లీట్గా ఏంటి రొమాంటిక్ సిచ్యువేషన్, ఐ మీన్ రొమాంటిక్ రిలేషన్ అనే కాదు, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, సో వాళ్ళు కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. లేదనుకుంటే ఈ పర్సన్ ఈగో కానీ, ఈ పర్సన్ థాట్ ప్రాసెస్ కానీ ఇది కూడా థర్డ్ పార్టీ లాగా మీ ఇద్దరి కనెక్షన్లో యాక్ట్ చేసి ఉండొచ్చు. సో దానివల్ల అంటే మీ పర్సన్ కొన్ని కర్మాస్ని ఫేస్ చేయాలన్నమాట. సో అవి ఫేస్ చేసిన తర్వాతనే మీ రిలేషన్ కంప్లీట్గా సోల్మేట్ కనెక్షన్ లాగా చేంజ్ అవుతుంది అన్నట్టయితే ఉంది ఇక్కడ. అంటే ఏంటంటే మీ కనెక్షన్లో స్టెబిలిటీ రావాలి అంటే మీ ఇద్దరికి పర్సనల్గా ఉన్న కార్మిక్
డెబ్ట్స్ని కార్మిక్ బ్యాకేజెస్ని మీరు క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాతనే మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నాకు మీ ఇద్దరు థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో మీ ఇద్దరి థాట్ ప్రాసెస్ మీరు చేంజ్ చేసుకొని మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అసలు మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అతని థాట్స్ ఎలా ఉన్నాయి, మీ థాట్స్ మీరు క్లియర్గా మీ పర్సన్కి కన్వే చేసి ఒక బ్యాలెన్స్ అనమాట. మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలి. సో మీ ఇద్దరి కనెక్షన్కి డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మీ ఇద్దరి థాట్ ప్రాసెస్ వల్ల మీ ఇద్దరు కనెక్షన్ని పాడు చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్తో నాకు ఏ ఎనర్జీ చూపిస్తుందంటే, మీరు కానీ లేదు అంటే మీ పర్సన్ కానీ ఎవరో ఒకరు మీ ఫీలింగ్స్ని ప్రిటెండ్ చేసుకుంటున్నారనమాట. అంటే లవ్ ఉన్నా కూడా అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మేబీ ప్రీవియస్గా మీ పర్సన్ మీతోటి సరిగ్గా లేకపోవడం వల్ల ఆ పర్సన్ ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. లేదు అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు ఇలా చేశారు కదా, తర్వాత అయినా కూడా మంచిగా ఉంటారా లేదా అని చెప్పేసి మీరే మీ పర్సన్కి మీ లోపల ఉన్న లవ్ని కనిపించకుండా ప్రిటెండ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది నాకు. అంటే ఇది సిచ్యువేషన్స్ 2 టైప్స్ ఉన్నాయి. అది మీకు ఏది రెజనేట్ అవుతే అది తీసుకోండి. మీ పర్సన్ కానీ మీరు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రిటెండ్ చేస్తున్నారనమాట మీ లవ్ని. అంటే బయటికి చూపించట్లేదు, లోపల ఉంది కానీ బయటికి చూపించట్లేదు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. సో దానివల్లనే మీ బ్రేకప్ సిచ్యువేషన్, అంటే మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది చాలా ప్రొలాంగ్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరు కనెక్షన్కి ఫ్యూచర్ ఉంది, కానీ మీ ఇద్దరు థాట్ ప్రాసెస్లు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి, మీరు మార్చుకోవాలి, మీ పర్సన్ మార్చుకోవాలి. సో ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటే మీ కనెక్షన్కి ఫ్యూచర్ అయితే ఉంది. మీ కనెక్షన్ని ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో మీ కనెక్షన్లో ఏంటంటే ఏంజెల్స్ హెల్ప్ చేస్తున్నాయి మీ కనెక్షన్కి. మీకు మీ పర్సన్కి ఇండికేషన్స్ ఇవ్వడం కానీ, ఏమన్నా లైక్ ఏమంటారో అవేకనింగ్ క్రియేట్ చేయడం కానీ, సో ఇవన్నీ ఏంజెల్స్ చేస్తున్నాయి. సడన్గా ఆ పర్సన్కి మీరు గుర్తు రావడము, లేకపోతే మీ రిలేటెడ్ ఏమన్నా మీ నేమ్ రిలేటెడ్ కానీ, మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ సిచ్యువేషన్స్ కానీ గుర్తు రావడం, లేదు అని అనుకుంటే ఎక్కడైనా మీ నేమ్ చూడడం కానీ బయట, లేదనుకుంటే మిమ్మల్ని గుర్తు చేసే సాంగ్స్ వినడం కానీ, సో ఇలాంటివన్నీ ఏవో ఒకటైతే జరుగుతున్నాయి. సో మీ కనెక్షన్కి అయితే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ ఏంజెల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి మీ కనెక్షన్కి. సో మీ కనెక్షన్ అయితే నాకు పాజిటివ్గానే చూపిస్తుంది ఫ్యూచర్లో. బట్ ఒకటే థాట్ ప్రాసెస్, ఈగోకి పోకండి అండ్ మీ ఫీలింగ్స్ని ప్రిటెండ్ చేయకండి. మీకే కాదు మీ పర్సన్కి కూడా అనమాట ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఇద్దరి థాట్ ప్రాసెస్లు కొంచెం చేంజ్ అవ్వాలి. మీ ఇద్దరి ఎమోషన్స్ బయటికి చెప్పేసి క్లారిటీగా అయితే మీరు ఒకరినొకరు మాట్లాడుకోవాలన్నమాట. అప్పుడు మీ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ అవుతుంది. సో ఇది పైల్ 2. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. గైడెన్స్ మీకు దొరికింది అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ పైల్ 3. ఎవరైతే ఈ పైల్ 3 నెంబర్ 3 ఆర్ ఎల్స్ ఈ టైగర్ ఐ బ్రేస్లైట్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో ఫస్ట్ అయితే చూద్దాము మీ కనెక్షన్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే, సో దట్ మీకు ఐడియా వస్తుంది ఈ గైడెన్స్ మీకోసమా కాదా అని చెప్పేసి, అంటే ఈ పైల్ మీకు రెజినేట్ అవుతుందా కాదా అని చెప్పేసి అయితే మీకు తెలుస్తుంది. ఓకే, ఓకే. సో పైల్ 3 మీ కనెక్షను పాస్ట్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ నాకు ఎమోషనల్ హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతోటి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడము, అంటే ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి మీతోటి మాట్లాడడము, సో ఇలాంటివన్నీ జరిగినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు కూడా
మీ పర్సన్ తోటి మాట్లాడితే అంత పెయిన్ని మర్చిపోయి, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా థాట్స్ ఇలాంటివన్నీ ఉన్నా కూడా అన్నీ మర్చిపోయి హ్యాపీగా అయితే ఉన్నారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది ఇక్కడ. అండ్ అంతేకాదు ఇక్కడ ఏంటంటే మీరు చాలా డ్రీమ్స్లో ఉన్నారు అన్నట్టయితే అనిపిస్తుంది. అంటే మీ ప్రీవియస్గా మీరు ఈ కనెక్షన్ గురించి ఇలా అని చెప్పేసి డ్రీమ్స్లో ఉండినారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనెక్షన్ మంచిగా ఉందనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఈ పర్సన్ నాతోటి లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది, మేము ఇద్దరము ఉంటే ఇలా చేస్తాము, అలా చేస్తాము, అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వెళ్తాము, సో ఇలా ఉంటాము, అలా ఉంటామని ఇలాంటి డ్రీమ్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి డ్రీమీ ఎనర్జీ కూడా నాకు మీ కనెక్షన్లో కనిపిస్తుంది. మీరు అనుకున్నారు, మీ పర్సన్ కూడా అనుకున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో పాజిటివ్గానే ఉండింది అంతా. బట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఇది కొంచెం మీ పర్సన్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ దట్, మీరు కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడము, సో ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నట్టయితే నాకు చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఒక పాస్ట్ సిచ్యువేషన్ అనమాట. అంటే మీ కనెక్షన్కి ఎండ్ అయ్యిందా లేదు అనుకుంటే కంటిన్యూ అవుతుందా అనే క్లారిటీ లేదు. ఒక్కోసారి కనెక్షన్లో ఏంటంటే ఇది ఎండ్ అయిపోయింది ఇంకా అన్న క్లారిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఎండ్ చేసుకుందామని అది వేరు. లేదు అనుకుంటే ఈ కనెక్షన్ ఉంటుంది, కొన్ని రోజులు వెయిట్ చేద్దాము అన్నట్టు ఇది వేరు. ఇక్కడ ఏంటంటే మీ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే రెండిటికి మధ్యలో అనమాట. అంటే మీ కనెక్షన్ ఎండ్ అయిందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అనేది క్లారిటీ లేదు. సో ఒక పాజ్ సిచ్యువేషన్లో ఉంది మీ కనెక్షన్ ఇప్పుడు ప్రజెంట్. కానీ ఫ్యూచర్లో మాత్రం మీరు ఇలా ఉండాలి, ఇంత హ్యాపీగా ఉండాలి, ఇంకా మీకు ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ కావాలి అన్న హోప్ అయితే ఉంది. మీకే కాదు మీ పర్సన్కి కూడా ఉన్నట్టయితే నాకు చూపిస్తుంది. బట్ స్టిల్ ప్రజెంట్ అయితే ఈ కనెక్షన్లో ఒక పాజ్ స్టేట్ కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ ఏది క్లారిటీ ఇవ్వకుండా ఉండడము, అంటే మీతోటి రిలేషన్ కావాలా వద్దా అని ఒక క్లారిటీ ఇవ్వకపోవడము, సో ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు. అందుకే జస్ట్ పాజ్ సిచ్యువేషన్ అనమాట. కంప్లీట్గా బ్రేక్ అయిందా సిచ్యువేషన్ అనేది చెప్పలేము, అట్ ది సేమ్ టైం మంచిగా రన్ అవుతుందా అనేది కూడా చెప్పలేము. సో ఒక పాజ్ సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ మీ కనెక్షన్ అయితే ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ ఫ్యూచర్ మాత్రం హ్యాపీగా ఉండాలి, ఒక న్యూ గ్రోత్ ఉండాలి, న్యూ బిగినింగ్ ఉండాలి అన్నట్టయితే మీరిద్దరూ థింక్ చేస్తున్నారు. బట్ అదైతే ప్రజెంట్ కండిషన్ అయితే పాజ్లో ఉంది మీ సిచ్యువేషన్కి, మీ కనెక్షన్కి. సో ఇది ప్రజెంట్ వరకు మీకు సిచ్యువేషన్ పైల్ 3. సో ఇప్పుడు చూద్దాము మీ కనెక్షన్ ఏంటి, అంటే ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ మీది, అండ్ మీ కనెక్షన్లో అంటే మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ చూపిస్తుంది ఫ్రాంక్లీ సేయింగ్ మీ కనెక్షను ఒక టైప్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా కార్మిక్ రిలేషన్ అయితే కాదు, కానీ ఈ రిలేషన్లో మీకు హర్ట్ అయితే అయ్యారు, మీరే కాదు మీ పర్సన్ కూడా హర్ట్ అయ్యారు. జస్ట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అన్నట్టయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం, అంటే మీ పర్సన్ కూడా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆ పర్సన్కి కూడా ఐడియా లేదు.
సో అలా మిస్టేక్స్ అయిపోయాయి, మీ కనెక్షన్లో గ్యాప్ వచ్చింది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వాంటెడ్లీ చేసినదైతే కాదు. సో మీ పర్సన్ అయితే వాంటెడ్లీ చేయలేదు. సో నాకు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ అయితే జరిగాయి అన్నట్టయితే అనిపిస్తుంది. బట్ మీ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ న్యూ బిగినింగ్స్ పాజిటివ్గా రిసీవ్ చేసుకొని మీరు ఇద్దరు కనెక్షన్ మీద వర్కౌట్ చేస్తే, ఇద్దరు అంటే మీరు చేంజ్ అవ్వడం, ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్సన్కి మీలో కొన్ని నచ్చని క్వాలిటీస్ ఉంటాయి, మీ పర్సన్లో మీకు కొన్ని నచ్చని క్వాలిటీస్ ఉంటాయి. సో అలా ఇద్దరు ఒకరినొకరు చేంజ్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటే కనెక్షన్కి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫ్యూచర్ ఉండడమే కాదు, మీ ఇద్దరు వర్కౌట్ చేసుకుంటే ఈ కనెక్షన్లో చాలా అబండెన్స్ ఉంటుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్తో మీరు మాట్లాడితే ఆ పర్సన్కి హ్యాపీనెస్ దొరకడం, మీరు వేరే ప్రాబ్లమ్స్ అన్నిటినీ వదిలేసి ఆ పర్సన్ తోటి మాట్లాడినప్పుడు టైంలో, ఆ పర్సన్ తోటి టైం స్పెండ్ చేసిన టైంలో హ్యాపీగా ఉండడం, ఇవన్నీ జరిగాయని చెప్పాను కదా. సో ఇక్కడ ఫ్యూచర్లో మీరు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం స్ట్రగుల్స్ అయ్యి మీరు అర్థం చేసుకొని ఇద్దరు వర్క్ చేసుకుంటే ఫ్యూచర్లో అయితే మీ కనెక్షన్కి చాలా చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది నాకు. అంటే ఏంటంటే మీ ఇద్దరు కలిస్తే హ్యాపీనెస్ ఒకటే కాదు, ఫినాన్షియల్గా కూడా మీరు అబెండెన్స్ అయితే చూస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఆ పర్సన్కి లక్కీ, ఆ పర్సన్ మీకు లక్కీ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో అందుకే మీ కనెక్షన్లో అయితే ఉంటుంది ఛాన్స్. బట్ కాకపోతే మీ ఇద్దరు కొంచెం మిమ్మల్ని మీరు కొంచెం చేంజ్ చేసుకోవాలి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ నాకు మీ కనెక్షన్లో ఒక చిన్న బిట్రేల్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మేబీ అబద్ధాలు చెప్పడము, లేదు అనుకుంటే మీ దగ్గర నుంచి ఏదైనా దాయడం, ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు. నాట్ ఓన్లీ మీ పర్సన్, మీరు కూడా మేబీ చేసి ఉండొచ్చు. అది ఇద్దరు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి నాకు. మీరు చేయలేదు అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే మేబీ మీ పర్సన్ చిన్న అంటే కంప్లీట్గా నెగిటివ్ అన్నట్టు నేను అనట్లేదు. ఆ పర్సన్ ఏదో పెద్ద పెద్ద థింగ్స్ చేస్తున్నారు, థర్డ్ పార్టీస్ ఇవన్నీ కాదు. జస్ట్ ఏవో మీ దగ్గర తన వాల్యూని తగ్గించుకోకుండా ఉండడానికి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడము, లేదు అని అనుకుంటే ఏమన్నా మీ దగ్గర దాచడం, ఇలాంటివన్నీ చేసినట్టున్నారు. బట్ మీ కనెక్షన్ అయితే నాకు నెగిటివ్గా అయితే ఏం కనిపించట్లేదు. అంటే నెగిటివ్ అవుట్కమ్ అయితే కనిపించట్లేదు. పాజిటివ్గా టర్న్ అవ్వచ్చు మీ కనెక్షను. బట్ అది మీ చేతుల్లో ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటే. ఎందుకంటే నాకు ఇక్కడ ఈగో ఎనర్జీ కనిపిస్తుంది మీ కనెక్షన్లో. అది మీకైనా కానివ్వండి, మీ పర్సన్కైనా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈగో ఉంది. ఆ ఈగో వల్ల ఈ కనెక్షన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో ఆ ఈగోని తగ్గించుకొని మీరు ఇద్దరు కలిసి ఉంటే మాత్రం మీ రిలేషన్ అయితే చాలా చాలా పాజిటివ్గా అయితే టర్న్ అవుతుంది. నాట్ ఓన్లీ మెంటలీ, ఫిజికల్గా కూడా మీరు చాలా మంచిగా ఉంటారు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఆటోమేటిక్గా మన మెంటల్ స్టేట్ మంచిగా ఉందనుకుంటే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. మీరు ఫిజికల్గా అపియరెన్స్ పరంగా మొత్తం అండ్ మీరు ఈ ఫిజికల్గా చూడడానికి కంప్లీట్గా చేంజ్ అవ్వడం, అంటే ఏంటంటే మీకు అబండెన్స్ వస్తుందంటే అన్ని ఆస్పెక్ట్స్లో వస్తుందండి అబండెన్స్ గ్రోత్. అంటే మనీ రిలేటెడ్ కూడా మీరు స్టేబుల్గా ఉంటారు అన్నట్టయితే చూపిస్తుంది, అంటే ఇద్దరు కలిస్తే. ఓకే, సో ఇది పైల్ 3 మీ రీడింగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు గైడెన్స్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ పైల్ 4, ఎవరైతే పైల్ 4 ఈ నెంబర్ 4ని లేదు అంటే ఈ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ప్రజెంట్ ఫస్ట్ అయితే చూద్దాము మీ ప్రజెంట్ సిచ్యువేషన్, మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ కనెక్షన్లో అనేది అయితే. సో దట్ మీకు ఐడియా వస్తుంది ఈ రీడింగ్ మీకా కాదా అని చెప్పేసి, అంటే ఈ పైల్ మీకా కాదా అని చెప్పేసి అయితే. ఓకే అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో మీ కనెక్షన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఈ ఎంపరర్ ఎనర్జీ అండ్ టవర్ ఎనర్జీ చూపిస్తుంది.
మీ కనెక్షన్లో సడన్ చేంజెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే అనిపిస్తుంది నాకు. అంటే ఆల్రెడీ పైల్ 2లో కూడా నాకు తెలిసి టవర్ మూమెంట్ వచ్చింది. పైల్ 2లోనే అనుకుంటా, ఎస్ పైల్ 2లోనే. సో ఇక్కడ ఏంటంటే నాకు మీ సిచ్యువేషన్లో సడన్ చేంజెస్ అయితే వచ్చాయి అన్నట్టయితే అనిపిస్తుంది. అది ఎందుకు అని అంటే మీ పర్సన్కు ఉన్న ఈగో వల్ల, లేదు అని అనుకుంటే స్టబార్న్నెస్. మీ పర్సన్కి నాకు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీ పర్సన్ ఏంటంటే తనకు నచ్చినట్టే ఉండాలి, తనకు నచ్చినప్పుడే మీరు మాట్లాడాలి అన్నట్టు. సో ఇలాంటివి మేబీ చేసి ఉండొచ్చు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా ఒకరు ఎమోషనల్గా, ఇంకొకరు కంప్లీట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ పర్సన్స్ మీ ఇద్దరిలో అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నాకు ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీనే ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఏంటనంటే మీ ఇద్దరు ఈ కనెక్షన్లో అయితే చాలా పాజిటివిటీ చూడాలి అన్నట్టయితే అనుకున్నారు. బట్ అది పాజిటివిటీ అయితే చూడలేకపోయారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీ కనెక్షన్లో మంచిగా ఉన్నారు, కాదనట్లేదు. బట్ ఏదో సంథింగ్ మీ పర్సన్ని సడన్గా చేంజ్ చేసింది. అది వేరే వాళ్ళ మాటలైనా కానివ్వండి, లేదు అనుకుంటే మీ బిహేవియర్ అయినా కానివ్వండి. ఆ పర్సన్కి ఏంటంటే ఈ కనెక్షన్లో అంటే తన వరల్డే మీరు అన్నట్టయితే అనుకున్నారు. నాట్ ఓన్లీ దట్, మీరు కూడా అలా అనుకున్నారు. బట్ కాకపోతే ఈ పర్సన్కి ఎక్కడో మీ బిహేవియర్లో చేంజ్ రావడం అయితే అబ్జర్వ్ చేశారు. అంటే నేను చెప్తున్నాను అని కాదు, కానీ ఈ పర్సన్కి అలా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చేంజ్ అవ్వకపోయినా ఈ పర్సన్కి అయితే అలా అనిపించింది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ అంటే ఏంటంటే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే వేరే వాళ్ళ మాటలు వినేసి మీరు ఈ పర్సన్కి వాల్యూ ఇవ్వడం తగ్గించారు అన్నట్టయితే ఈ పర్సన్ అనుకున్నారు. సో అందుకేనేమో మేబీ ఈ పర్సన్ కూడా తనకి వాల్యూ కావాలి అన్నట్టయితే కొంచెం ఈగోకి పోవడం, కొంచెం మీతోటి రూడ్గా ఉండడము అన్నట్టయితే చేసినట్టు నాకు అనిపిస్తుంది. అంటే బయటికి కనిపించడం, కానీ ఈ పర్సన్కి లోపల ఏంటంటే చాలా మీతోటి చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టయితే ఈ పర్సన్కి రియలైజేషన్ ఉంది. అంటే ఈ పర్సన్కి తెలుసు మీతోటి ఉంటే తను హ్యాపీగా ఉంటారు, మీరు తనని హ్యాపీగా చూసుకుంటారు అన్నట్టు. అంటే ఆ పర్సన్ని మీరు మంచిగా ట్రీట్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు, హ్యాపీనెస్ ఉంటుంది మీతోటనే ఆ పర్సన్కి తెలుసు. బట్ కాకపోతే బయటికి చూపించడం మాత్రం ఆ పర్సన్ అవి ఎమోషనల్గా అవైతే చూపించట్లేదు. అంటే ఒక కైండ్ ఆఫ్ థాట్ ఉంటుంది కదా. సో నేను ఇలానే ఉంటే ఇలానే చూస్తారు నన్ను జనాలు, ఇలానే వాల్యూ ఇస్తారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఏంటంటే నాకు ఇక్కడ మస్కులైన్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మీ పర్సన్ ఫీమేల్ అయినా కూడా ఆ పర్సన్లో మస్కులైన్ ఎనర్జీ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట జనాలు మనము వీక్గా ఉండడం చూస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు అన్నట్టు ఉంటుంది కదా ఒక థాటు. సో బయటికి మనం ఏడవకూడదు, బయట వాళ్ళకి మనం ఫీల్ అవుతున్నాం అన్నట్టు తెలియకూడదు, మనం హ్యాపీగా ఉన్నామనే ఉండాలి. లేదు అని అనుకుంటే వాళ్ళు మన సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుంటారు అన్నట్టు ఇలా ఉంటాయి కదా. సో అలాంటివి మీ పర్సన్లో ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ వేరే వాళ్ళ మాటల వల్ల ఆ పర్సన్కి మీరు వాల్యూ ఇవ్వట్లేదు. మీరు ఒక లైక్ ఏంటంటే అథారిటేటివ్ పొజిషన్లో ఉండడం వల్ల ఆ ఈగోనెస్ మీలో కూడా ఉంది అన్నట్టయితే ఈ పర్సన్ చూశారు. అంటే మీలో ఈగో ఉందో లేదో అనేది అయితే పక్కన పెడితే ఈ పర్సన్ ఫీలింగ్స్ అనమాట. వేరే వాళ్ళ మాటలు విని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి మీరు వాల్యూ ఇస్తున్నారు స్టార్టింగ్లో, తర్వాత మీకు వేరే వాళ్ళు వచ్చి ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, లేదు అని అనుకుంటే ఆ పర్సన్కి అంత వర్త్ లేదు, నీవు ఎక్కడ ఆ పర్సన్ ఎక్కడ, ఇలాంటి మాటలు ఉంటాయి కదా. సో అలాంటి మాటలు విని ఆ పర్సన్ని మీరు తక్కువగా చూస్తున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ అనుకున్నారు. సో దానివల్లనే ఈ పర్సన్ కొంచెం ఎంపరర్ ఎనర్జీలోకి, అంటే కొంచెం మస్కులైన్ ఎనర్జీలోకి చేంజ్ అయ్యారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మీ సిచ్యువేషను. చూద్దాము అసలు మీ కనెక్షన్ ఏంటి అనేది అయితే.
ఓకే. వావ్, ద ఎంప్రెస్, సన్. ఈ 4th పైల్ మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకైతే పక్కా చెప్తున్నాను, మీ కనెక్షన్లో పాజిటివ్ ఫ్యూచర్ అయితే ఉంది. అగైన్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సన్ పాజిటివ్ ఎనర్జీ, మీ కనెక్షన్ పాజిటివ్గా ఖచ్చితంగా టర్న్ అవుతుంది అని చెప్పడానికి ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. అండ్ ఇది కూడా సన్ కూడా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో మీరు మీ పర్సన్ ఇద్దరు హర్ట్ అయ్యారు. బట్ కాకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు రిజల్ట్స్ అయితే చూస్తారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే మీరు కొంచెం హీల్ అవ్వాలి, మీరు మీ పర్సన్ కొంచెం హీల్ అయితే ఈ కనెక్షన్లో పాజిటివిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ కనెక్షన్లో గ్రోత్ కనిపిస్తుంది, పాజిటివిటీ కనిపిస్తుంది, మీ ఇద్దరు మంచిగా ఉంటారు అన్నట్టయితే కనిపిస్తుంది. బట్ అది వితిన్ 9 months కూడా జరగచ్చు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందాక చేసిన అన్ని పైల్స్లలోనూ కంటే కూడా ఇక్కడ 4th పైల్లో అవుట్కమ్ అనేది, అంటే మీ కనెక్షన్ ఇప్పటివరకు ఎలా అయినా ఉండనివ్వండి, అవుట్కమ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది నాకు. మిగతా దాంట్లో మీ పర్సన్ మీరు కలిసి వర్కౌట్ చేయాలి అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ ఈ 4th పైల్లో ఏంటంటే మీ కనెక్షన్లో పక్కా పాజిటివిటీ అయితే ఉంటుంది. బట్ కాకపోతే మీరు సర్టెన్ థింగ్స్ని ఫేస్ చేసి మీరు ఈ కనెక్షన్లోనే స్టిక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పాజిటివిటీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. సో బీ పాజిటివ్. ఎవరైతే 4th పైలో ఈ క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్ చాలా చాలా పాజిటివ్ అనమాట. మీ కనెక్షన్లో గ్రోత్ అయితే నాకు కనిపిస్తుంది. మీరు మీ పర్సన్ కొంచెం అయితే హీల్ అవ్వాలి. ఇద్దరు హీల్ అయిన తర్వాత అయితే వితిన్ 9 months మీ కనెక్షన్లో అయితే పాజిటివిటీ వస్తుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇది పైల్ 4 మీ రీడింగ్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది అయితే కింద పక్క కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ పైల్ 5, ఎవరైతే ఈ నెంబర్ 5 RLC రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఫస్ట్ చూద్దాం మీ కనెక్షన్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే. తర్వాత చూద్దాము మీ కనెక్షన్ ఎలాంటి కనెక్షను, మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే. ఓ 10 of swords, జడ్జిమెంట్. ఓకే. హై ప్రిస్టెస్, 4 of cups, స్ట్రెంగ్త్. ఓకే. సో నాకు ఇక్కడ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అంటే పైల్ 5 మీ రీడింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఈ కనెక్షన్లో చాలా చాలా పెయిన్ అయితే భరించారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు మాత్రమే కాదు మీ పర్సన్ కూడా పెయిన్ అయితే భరించారు అన్నట్టయితే అనిపిస్తుంది నాకు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అని కూడా మీరు అనుకున్నారు అన్నట్టయితే అనిపిస్తుంది నాకు. మీరు అనుకున్నారు, మీ పర్సన్ కూడా అనుకున్నారు. ఆ స్టేజ్లో మీ కనెక్షన్ ఉంది, ఆ స్టేజ్కి మీ కనెక్షన్ వచ్చింది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే జడ్జిమెంట్ తోటి మీరు ఏదో ఒకటైతే ఈ కనెక్షన్లో క్లారిటీ కావాలి అన్నట్టయితే అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ అంటే కంప్లీట్గా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే స్టేజ్కి అయితే వచ్చింది, అందులో నో డౌట్. బట్ ఎక్కడో ఒక చిన్న హోప్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుందేమో అన్నట్టయితే. సో నాకు ఇక్కడైతే మీ కనెక్షన్లో నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే మేబీ ఎవరైనా మీ కనెక్షన్ని కావాలనే చెడగొట్టడం అయితే చేశారు అన్నట్టయితే కనిపిస్తుంది నాకు. ప్రజెంట్ అయితే మీరు
మీ పర్సన్ ఇద్దరు అయితే మంచిగా లేరు. అంటే ఈ కనెక్షన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం వల్ల అంటే ఏంటంటే మీరు మీ పర్సను ఈ కనెక్షన్ ఎందుకు ఇలా అయింది అసలు అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ దట్, నాకు ఇక్కడ జడ్జిమెంట్ తోటి మీకు ఏదో సంథింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ కనెక్షన్లో ఏదో సంథింగ్ మీకు తెలుస్తుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే మీ పర్సన్ గురించి తెలియడం కానీ, లేదనుకుంటే ఇన్ని రోజులు ఏమన్నా వేరే వాళ్ళు చేశారని చెప్పాను కదా మిమ్మల్ని విడగొట్టడానికి, అవి తెలియడం కానీ సంథింగ్ ఏదో మీకు జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చేలా ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అంతేకాదు మీరు ఈ కనెక్షన్లో స్ట్రెంగ్త్ని పోగొట్టుకున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటంటే పాజిటివ్గా ఉన్న కనెక్షన్ కంప్లీట్గా నెగిటివ్గా చేంజ్ అయితే ఎవరికైనా కూడా ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. సో మీరు చాలా మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఈ కనెక్షన్లో బ్రేక్ మీకు మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యింది అన్నట్టయితే నాకు చూపిస్తుంది. సో మీరు ప్రజెంట్ మీ స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. నాట్ ఓన్లీ యూ, మీ పర్సన్ కూడా ఈ కనెక్షన్ని మళ్ళీ బిల్డ్ చేయడానికి స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ మీ కనెక్షన్ కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు, ఎక్కడో ఒక చిన్న హోప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే 9 out of 10 మీ కనెక్షన్ ఎండ్ అయ్యిందని అనుకోండి, 1/10 ఇలా ఎక్కడో చిన్న హోప్, ఒక చిన్న గ్రోత్ అనేది ఉండకపోతుందా అన్నట్టయితే ఉంది. అంటే కంప్లీట్గా మీ సిచ్యువేషన్ ఎండ్ అవ్వలేదు, వేరే వాళ్ళు చాలా ట్రై చేశారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. సో మీరు మీ కనెక్షన్లో గొడవలు రావడానికి అండ్ మీరు చాలా స్ట్రాంగ్ అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మీ పర్సనల్ స్ట్రెంగ్త్ని కూడా డిక్రీజ్ చేయడానికి సంథింగ్ ఎవరో ఏదో చేశారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ. బట్ డోంట్ వరీ, డివైన్ మీకు తోడుగా ఉంది. సో మీరు స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ యూ, మీ పర్సన్ కూడా స్ట్రెంగ్త్ని అయితే గెయిన్ చేసుకుంటున్నారు ఈ కనెక్షన్లో పాజిటివిటీ తీసుకురావడానికి. అండ్ మీకు జడ్జిమెంట్ అయితే వస్తుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో బీ పాజిటివ్. చూద్దాము మీ కనెక్షన్ని, ఏ కనెక్షను అని చెప్పేసి అయితే, మీ కనెక్షన్ ఏంటి అండ్ మీ కనెక్షన్కి ఫ్యూచర్ ఉందా లేదా అనేది అయితే చూద్దాము. ఓకే, సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో అంత ఈజీగా మీ కనెక్షన్ అయితే ఎండ్ అవ్వదు, బట్ కాకపోతే మీ కనెక్షన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఒకరినొకరు ట్రిగ్గర్ చేసుకొని ఒకరినొకరు చేంజ్ చేసుకుంటూ ఈ కనెక్షన్ అయితే పాజిటివ్గా టర్న్ చేస్తారు అన్నట్టయితే అనిపిస్తుంది. నాకు ఇక్కడ జస్టిస్ కూడా వస్తుంది మీకు అన్నట్టయితే కనిపిస్తుంది. అంటే మేబీ పాస్ట్లో మీ పర్సన్ మీతోటి రూడ్గా బిహేవ్ చేయడము, కరెక్ట్గా మీకు వాల్యూ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేసి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు అన్నట్టయితే అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా బిహేవ్ చేసినా మీ పర్సన్కి ఇప్పుడు వాల్యూ ఇస్తారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. నాకు ఎందుకో ఇక్కడ ఏంటంటే పైల్ 5 మీరు మీ కనెక్షన్లో చాలా నెగిటివిటీ ఉంది అన్నట్టయితే కనిపిస్తుంది. అంటే నెగిటివిటీ ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళు చేయడం ఒక్కటే కాదు, ఇది నేను ఇందాక చెప్పాను కదా మీది పాస్ట్ లైఫ్ కనెక్షను. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ నుంచి, అంటే పాస్ట్ లైఫ్ నుంచి మీరు కనెక్షన్ కోసము ట్రై చేస్తూ ఉన్నారు. మేబీ మీరు పాస్ట్ లైఫ్లో ఈ కనెక్షన్ నుంచి ఒకరొకరు విడిపోయి ఉండొచ్చు, మళ్ళీ మీరు ఈ లైఫ్లో ఇద్దరు కలవడానికి
మళ్ళీ పుట్టారు అన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ కనెక్షను పాజిటివ్గా టర్న్ అవుతుంది కాదన్నట్టు. అంటే ఈ లైఫ్లోనైనా కూడా మీరు ఇద్దరు కలవాలి, ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి అన్నట్టయితే ఈ లైఫ్ తీసుకున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అది అవుతుందా లేదా అనేదైతే ఫ్రాంక్లీ సేయింగ్ ఇక్కడ నాకు పాజిటివిటీగా అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు చేసిన 4 పైల్స్లలో ఇంత ఎనర్జీ నాకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. ఆ 4 పైల్స్ చేసిన దాంట్లో కంటే కూడా ఈ 5th పైల్ మీకు ఏంటంటే రోజ్ గోల్డ్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నాకు ఎనర్జీ స్ట్రాంగ్గా ఇక్కడ కనిపిస్తుంది. మీది స్ట్రాంగ్ రిలేషన్ అండి. అంటే మీరు పాస్ట్ లైఫ్లో మీరు ఇద్దరు విడిపోవడం వల్లనో లేదు అని అనుకుంటే మీ గోల్స్ ఏమన్నా సెట్ చేసుకోకుండా మీ డెత్ అవ్వడం లేదు, ఇలాంటివన్నీ జరిగినట్టున్నాయి నాకు. అందుకే మీ ఇద్దరు మళ్ళీ లైఫ్ తీసుకున్నారు, ఈ లైఫ్లోనన్నా కలవాలి, ఈ హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే మీకు తెలియకపోవచ్చు ఇవన్నీ పాస్ట్ లైఫ్ గురించి, బట్ మీ ఇద్దరుకి స్ట్రాంగ్గా ఒకరికొకరికి ఏంటంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అంటే మీ ఇద్దరు ఒకరు కావాలి అన్నట్టు ఆలోచించుకుంటున్నారనమాట. నేను ఇందాక చెప్పాను కదా మీ కనెక్షన్ ఆల్మోస్ట్ ఎండింగ్ సిచ్యువేషన్కి వచ్చిందని. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పార్ట్స్ అండి. అంటే నేను కంప్లీట్గా ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని చెప్పేసి అయితే చెప్పలేను, బట్ నాకు ఇక్కడ ఆ కనెక్షన్లో ఎనర్జీస్ ఫీల్ అవ్వడము, సో ఇవన్నీ చూస్తుంటే నాకు మీది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఏమో అన్న డౌట్ వస్తుంది. అంటే డౌట్ కూడా ఎందుకు అని అంటే నాకు ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తున్నాయి. ఇక్కడ జస్టిస్ చూస్తారు కదా, జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు కావాలనుకుంటామంటే ఒక కార్మిక్ ప్యాటర్న్ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే మీరు పాస్ట్ లైఫ్ నుంచి మీ పర్సన్ తోటి సమ్ కైండ్ ఆఫ్ కార్మిక్ ప్యాటర్న్ని ఆ సైక్లింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు ఆ సైకిల్ని బ్రేక్ చేస్తే మీ ఇద్దరు రీయూనియన్ పక్కా ఉంటుంది, మీ ఇద్దరిది హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుంది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా కిడ్స్ ఉన్నారు, ఇక్కడ హోమ్ ఉంది, మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టయితే నాకు చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు పాస్ట్ లైఫ్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి ఈ లైఫ్లో మిస్టేక్స్ చేయకుండా మీ రిలేషన్లో ఉంటే మాత్రం మీకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంటుందంట. సో నేను చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ ఎనర్జీస్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఈ రీడింగ్లో. ఎవరైతే రోజ్ గోల్డ్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ ఎల్స్ నెంబర్ 5. సో నెంబర్ 5 ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్కి గుర్తనమాట. ట్రాన్స్ఫర్మేషన్ మీ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారన్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, మీరు ప్రీవియస్గా ఏవైతే మిస్టేక్స్ చేశారో పాస్ట్ లైఫ్లో అవి చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ట్విన్ ఫ్లేమ్స్ ఇద్దరు కలిసి ఉండాలి అంటే చాలా చాలా పెయిన్ అయితే ఫేస్ చేయాలన్నమాట. ఎందుకంటే కార్మిక్ రిలేషన్లో ఒకరికొకరు హర్ట్ చేసుకుంటారు, లేదంటే ఒకరు హర్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు, అక్కడితోటి కనెక్షన్ అయిపోతుంది. మీరు హర్ట్ చేసుకోవడం వల్ల ఆ కనెక్షన్ నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ట్విన్ ఫ్లేమ్స్లో ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్ కంప్లీట్గా విడిపోలేరు, అలా అని కంప్లీట్గా కలుసుకోలేరు. సో చాలా చాలా పెయిన్ అయితే భరించాల్సి వస్తుంది. కానీ మీరు కలుసుకోలేరు అని చెప్పేసి అయితే ఇక్కడ లేదు. బట్ మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇలాంటి హ్యాపీ ఫ్యామిలీని అయితే చూస్తారు మీ పర్సన్ తోటి అన్నట్టయితే అనిపిస్తుంది. సో నాకు పైల్ 5 మీ రీడింగ్ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ ఫీల్ చేస్తున్న నాకే ఇంతగా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఉన్నారు అనేది అయితే ఐ కెన్ ఇమాజిన్. సో అర్థం చేసుకోగలను, చాలా చాలా హెవీనెస్ ఉంది అన్నట్టయితే నాకు చూపిస్తుంది. సో బీ పాజిటివ్. మీ లైఫ్ అయితే మీ కనెక్షన్ అయితే పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కనెక్షను అంత తొందరగా అయితే విడిపోదు. సో హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు, బట్ కాకపోతే మిస్టేక్స్ చేయకుండా ఉంటే, అంటే పాస్ట్లో చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉంటే మాత్రం పాజిటివ్గా ఖచ్చితంగా టర్న్ అవుతుంది మీ రిలేషన్. ఓకే, సో ఇది పైల్ 5 మీ రీడింగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు గైడెన్స్ దొరికింది అని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ పైల్ 6, ఎవరైతే ఈ నెంబర్ 6 ఆర్ ఎల్స్ ఈ గ్రీన్ అవెంచరింగ్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. ఫస్ట్ అయితే చూద్దాము మీ కనెక్షన్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. ఓకే, ఓకే, వావ్. సో పైల్ 6 ఎవరైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఆబ్వియస్లీ 6 నెంబర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే లవ్లో పాజిటివిటీ అయితే ఉంటుంది. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఇక్కడ చూసారు కదా బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది. అంటే ప్రీవియస్గా మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఓవర్ థింక్ చేయడము, మీ హార్ట్ని బ్లాక్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు ఒంటరిగా టైం స్పెండ్ చేయడము ఇలాంటివన్నీ చేశారు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ ఏంటంటే మీరే కాదు, మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి. అసలు ఈ కనెక్షన్ ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు తన లైఫ్లోకి వెళ్ళారు అంటే, ఇక్కడ నాకు మీ పర్సను వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కంటే కూడా మీతోటి ఉన్నప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరితోటి ఇంత కనెక్షన్ స్ట్రాంగ్లీ అనిపించట్లేదు, కానీ మీతోటి మాత్రం అనిపిస్తుంది. ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నా అవ్వలేకపోతున్నాను అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అసలు ఈ కనెక్షన్ ఏంటి, ఎందుకు వచ్చింది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మీ పర్సన్ మీరు కంప్లీట్గా రీబర్త్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే మీ పర్సన్ మీరు చేంజ్ అవుతున్నారు. మీ పర్సన్కి మీకు ఇక్కడ నాకు స్పిరిచువల్ జర్నీ కనిపిస్తుంది అనమాట. ఎవరైతే 6 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీ పర్సన్కి మీకు ఒక స్పిరిచువల్ జర్నీ కనిపిస్తుంది. నాకు ఏంటంటే మీరు మీ పర్సన్ అలోన్గా టైం స్పెండ్ చేసి మీ గురించి మీరు తెలుసుకోవడం, మీ కనెక్షన్ గురించి తెలుసుకోవడము ఇలాంటివన్నీ అయితే చేస్తున్నారంటే మీ పర్సన్కి కూడా రియలైజేషన్ వచ్చిందనమాట. ఈ కనెక్షన్ ఒక స్పిరిచువల్ కనెక్షన్ అన్నట్టయితే. సో ఇక్కడ చూసారు కదా 2 కార్డ్స్ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి ఉన్నాయి. మీ కనెక్షన్లో డివైన్ బ్లెస్సింగ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నట్టయితే చూపిస్తుంది. డివైన్ బ్లెస్సింగ్స్ ఇంత ఉన్నాయి అంటే మీ ఇద్దరికి ఖచ్చితంగా స్పిరిచువల్ పాత్ అయితే ఉంటుంది. స్పిరిచువల్ కనెక్షన్ మీది అంటే మీ ఇద్దరు స్పిరిచువల్ పాత్లో అయితే జర్నీ చేయాలి అన్నట్టయితే చూపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మీ పాత్లో అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో చూసారు కదా, మీరు స్పిరిచువల్గా అంటే ఈ కనెక్షన్ నుంచి ఈ కనెక్షన్లో బ్రేక్ అయిన తర్వాత, అంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వచ్చిన తర్వాత మీరు స్పిరిచువల్గా గ్రో అయ్యారు అని అంటే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందండి పక్కా. ఎందుకు అని అంటే ఇక్కడ చేసిన 5 పైల్స్లో ఎందులోనూ ఈ స్పిరిచువల్ కనెక్షన్, స్పిరిచువల్గా మీరు ఎన్లైటన్ అవుతున్నారు అనేది అయితే రాలేదు. సో ఫస్ట్ టైం ఈ రీడింగ్లో వచ్చింది. సో మీరు స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు అని అంటే ఈ రీడింగ్ మీకోసం అని చెప్పేసి అయితే అర్థం చేసుకోండి. సో ఇది కరెంట్ సిచ్యువేషన్ అయితే. చూద్దాము అసలు మీ కనెక్షన్ ఏంటి. చూద్దాం ఏంటి, ఆల్రెడీ మీకు వచ్చేసింది ఆన్సరు. మీది స్పిరిచువల్ కనెక్షన్. సో మీ ఇద్దరు స్పిరిచువల్గా, మీ ఇద్దరు పాత్ స్పిరిచువల్ పాత్ అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. స్పిరిచువల్ పాత్ అన్నాను కదా అని చెప్పేసి ఏదో వైరాగి, సన్యాసం ఇలాంటివన్నీ అనుకోకండి. మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇద్దరు పాత్ ఒకేటే ఉంటుంది అన్నట్టయితే, అంటే స్పిరిచువల్గా గ్రోత్ అవుతారు, మీ సోల్ గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్టయితే ఇక్కడ అర్థము. చూద్దాము, ఇంకా క్లియర్గా చూద్దాము మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది అయితే.
ఓకే. సో ఇందాక డివైన్ బ్లెస్సింగ్స్ చూసాం కదా మనము, 2 టైమ్స్ డివైన్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. అవి రావడానికి రీజన్ ఏంటంటే మీ సరౌండింగ్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అంతా, అంటే మీ కనెక్షన్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని అంతా పోగొట్టడానికి ఇవి వచ్చాయి అన్నట్టయితే, అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, మీ కనెక్షన్లో పాజిటివిటీ అయితే వస్తుంది, అంటే మీ కనెక్షన్కి ఫ్యూచర్ అయితే ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఏస్ ఆఫ్ వాండ్స్ తోటి న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో అది ఎలా టర్న్ అవుతుంది అనేది అయితే నాట్ షూర్. ఎందుకు అని అంటే ప్రజెంట్ మీరు ఏమంటారు, స్పిరిచువల్గా గ్రో అవుతున్నారు, మీ పర్సన్ కూడా స్పిరిచువల్గా గ్రో అయితే మీతోటి రీయూనియన్కి పాసిబిలిటీ ఉంటుందన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అండ్ న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది, బట్ కాకపోతే న్యూ బిగినింగ్ ఉన్న తర్వాత రిలేషన్ ఎలా టర్న్ అవుతుంది అనేది అయితే మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటారు, సో మాట్లాడుకున్న తర్వాత మీ ఇద్దరు ఎలా ఒకరినొకరు ట్రీట్ చేసుకుంటారు, ఎలా ఒకరినొకరికి వాల్యూ ఇస్తారు అనే దాన్ని బట్టి మీ కనెక్షన్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో నో డౌట్ న్యూ బిగినింగ్ అయితే ఉంది, బట్ కాకపోతే తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అది మీ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అని అంటే నాకు ఇక్కడ చూసారు కదా, నైట్ ఎనర్జీస్, 2 నైట్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఒక ఏమంటారు, చాలా స్పీడ్గా ఒక న్యూ బిగినింగ్ అయితే మీ కనెక్షన్లో ఉంటుంది, కానీ మీరు తొందరపడి ఈ కనెక్షన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోకండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే మేబీ మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, కొంచెం తొందరపడి డెసిషన్స్ తీసుకోవడం కానీ, లేదు అని అనుకుంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా కోపాలు చూపించుకోవడము, ఈగోలు చూపించుకోవడము, సో ఇలాంటివన్నీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకేనేమో మేబీ మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలని, స్పిరిచువల్గా ఏంటంటే ఒక ఎన్లైట్మెంట్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా మీలో పేషెన్స్ అనేది వస్తుందన్నమాట. సో అందుకేనేమో మేబీ మీకు ఇద్దరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. ఎందుకు అనంటే మీ కనెక్షన్లో డివైన్ బ్లెస్సింగ్స్ 2 టైమ్స్ వచ్చాయి, అండ్ నాట్ ఓన్లీ దట్ దీస్ 3 టైమ్స్. అయినా కూడా మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది అని అంటే సంథింగ్ ఏదో మీరు నేర్చుకోవాలి అన్నట్టు అనమాట. సో అందుకే మేబీ మీ కనెక్షన్ మళ్ళీ బ్రేక్ అవ్వకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికేనేమో మీరు స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, మీ పర్సన్ కూడా స్పిరిచువల్గా గ్రో అవ్వాలి అన్నట్టు మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చినట్టుంది. ఐ గెస్ మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు ఇంకా స్పిరిచువల్గా చాలా ఎక్కువ గ్రోత్ని అయితే చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాతనే మీకు దేవుడి మీద ఇంకా ఇంట్రెస్ట్ రావడము, ఇంకా దేవుడికి దగ్గర అవ్వడం, సో ఇలాంటివన్నీ చేస్తున్నట్టు నాకు అయితే అనిపిస్తుంది. అందుకేనేమో సో మీకు అలా వస్తే పేషెన్స్ అనేది వస్తుంది అన్నట్టయితే తెలుస్తుంది. దానివల్ల మీ కనెక్షన్ అనేది చాలా పాజిటివ్గా గ్రోత్ అవుతుంది అనేసి మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో స్పిరిచువల్ గ్రోత్ అనేది అయితే వచ్చింది అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీరు ప్రజెంట్ అయితే ఫోకస్ చేయాల్సింది మీ స్పిరిచువల్ పాత్ మీద ఫోకస్ చేయండి, స్పిరిచువల్గా ఇంకా గ్రో అవ్వండి, మిమ్మల్ని మీరు గ్లో చేసుకోండి. సో దట్ మీకు రీయూనియన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ కనెక్షన్లో ఫ్యూచర్, అంటే మీ కనెక్షన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్ మీ పర్సన్ కూడా కొంచెం స్పిరిచువల్ పాత్లోకి వస్తున్నారు. సో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మీకు డివైన్ టైమింగ్ వచ్చిన తర్వాత మీ రీయూనియన్ అయితే ఉంటుంది. సో పాజిటివిటీ అయితే ఉంది, బట్ ఆ పాజిటివిటీని మీరు పాజిటివ్గానే ఉంచుకుంటారా లేకపోతే నెగిటివ్గా టర్న్ చేసుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీ చేతుల్లో ఇన్ ద సెన్స్ ఓన్లీ మీరు కాదు, మీ పర్సన్ కూడా, మీ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది. సో ఇద్దరు రీయూనియన్ అయిన తర్వాత అయితే చాలా మంచిగా అయితే ఇద్దరు వాల్యూ ఇచ్చుకుంటా చేసుకుంటా అడ్జస్ట్ అవ్వకుండా ఇలా చూసుకోండి. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడము, ఒకరినొకరు డిసప్పాయింట్ చేయకుండా ఉండడము, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా గొడవలు వచ్చినా కూడా వాటిని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ కనెక్షన్ పెట్టుకోవడము. అంటే చిన్న గొడవలు అయినా కూడా ఒక్కోసారి పెద్దగా అయ్యి కనెక్షన్ బ్రేక్ అవ్వడానికి రీజన్ అవుతుంది. సో అలాంటివన్నీ చేయకుండా ఉండండి. సో పాజిటివ్గా ఉంటుంది. సో ఇది పైల్ 6 మీ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది వాళ్ళ రిలేషన్ గురించి అండ్ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది రిలేషన్ అని చెప్పేసి. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలానే టారోట్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళైతే పక్కా నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఓకే, సో థ్యాంక్ యూ.